శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనము. నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనము. నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంతవాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, దైవజనుడైనటువంటి నెహెమ్యా ఒక తీర్మానం చేసుకొని ఈ పలుకుచున్నటువంటి మాటలు ఇవి. కూలిపోయినటువంటి యెరూషలేము యొక్క పట్టణ ప్రాకారాన్ని తిరిగి కట్టి ఆ యొక్క కార్యక్రమంలో నిమగ్నమైపోయి ఉన్నాడు నెహెమ్యా. అతడి ఈ మహాపరిచర్యను ఆటంకపరిచి ఆపివేయాలని శత్రువులు నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో విఫలమైపోయారు. చివరికి నెహెమ్యాలో ఒక భయమును పుట్టించి ఎలాగైనా సరే అతడు పారిపోయేలా చేయాలి అన్నటువంటి తీర్మానానికి వచ్చారు. అయితే సేమయ అన్నటువంటి ఒక దుష్టుడకుడు నెహెమ్యా దగ్గరికి వచ్చి, రాత్రి కాలమందు వారు నిన్ను చంపుటకు వస్తూ ఉన్నారు గనుక దేవుని యొక్క మందిర గర్భాలయం లోపలికి వెళ్ళి మనము తలుపులు వేసుకుని దాక్కుందాం రా అని, లేకపోతే వాళ్ళు చంపేస్తారని బెదిరించి పరిచర్యను మానుకోనేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు ప్రియులారా. అయితే దైవజనుని యొక్క తీర్మానం ఏంటి? ఏమన్నాడు? నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంతవాడినైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయంలో ప్రవేశింపవచ్చునా? అందులో నేను ప్రవేశింపను. ఎంత గొప్ప మాట తెలుసు కదా. అవును, నా వంటి వాడు, ఇంతవాడినైన నేను అంటూ ఉన్నాడు. తానెవరో నెహెమ్యాకు బాగా తెలుసు. తాను చేయదగినది ఏదో, చేయలేనటువంటిది ఏదో నెహెమ్యాకు బాగా తెలుసు ప్రియులారా. ఎవరైనా పారిపోని కేను, నేను మాత్రం పారిపోను అంటూ ఉన్నాడు నెహెమ్యా యొక్క తీర్మానం. ప్రియ సహోదర సహోదరులారా, నీ తీర్మానం ఏంటి? ఐగుప్తులలాగా నీవు జీవిస్తావా? రక్షింపబడి మారుమనసు పొంది నీటి బాప్తిస్మము పొంది ప్రభు బల్లాలో పాల్గొన్నటువంటి నీవు దేవుని బిడ్డవయ్యాక అనేకుల మధ్యలో సాక్ష్యమిస్తున్నటువంటి నీవు తిరిగి మామూలు లోకస్తున వలె జీవించడానికి ఆశపడుతున్నావా? లేక నా వంటి వాడు ఇలా చేయొచ్చునా అనే పౌరుషం తెచ్చుకొని పరిశుద్ధమైన జీవితం కోసం పోరాడతావా? ఆలోచించు. నీ తీర్మానము ఇప్పుడే దేవుని సమూహంలో అడుగు. ఒకవేళ ఆ తీర్మానంలో ఒడదుడుకులు ఉంటే గనక పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగు. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆ సహాయం మేరకు పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగించు. అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.